సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడదాం. అండ్ రీసెంట్గా రా కొంచెం బాగానే ఉండేనమాట. అండ్ ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్లీ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.641 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గాయస్, 1.641 మిలియన్ వచ్చింది అనమాట. అండ్ లాస్ట్ వీక్ జరిగిన రా వ్యూవర్షిప్తో మనం కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి 1.890 మిలియన్ వచ్చింది. సో మనం లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే రీసెంట్ జరిగిన మన రాకి నిజంగా చాలా తక్కువ వచ్చాయి అనమాట. ఓన్లీ 1.641 మిలియన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ రా వ్యూవర్షిప్ అయినా ఇప్పుడు మీ రియాక్షన్ మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. గాయస్, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది ఫ్యాన్స్ మన జాన్ సీనాకి 17 టైమ్స్ హ్యాజ్ అ ఛాంపియన్ చూడాలనుకుంటారు మన డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ రీసెంట్లీ మన జాన్ సీనాకి అంటే ఒక క్వశ్చన్ అడిగినారనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ డబ్ల్యూడబ్ల్యూలో మీ లాస్ట్ రన్ అనమాట, మీ ఫేర్వెల్ టూర్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్. సో ఇప్పుడు ఏంటంటే మీరు నెక్స్ట్ ఇయర్ 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తారా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన జాన్ సీనా చాలా జబర్దస్త్ ఆన్సర్ ఇచ్చినారు బాస్. అండ్ నిజంగా ఈ ఆన్సర్ నాకు చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే చూడండి, మన జాన్ సీనా ఏమని చెప్పినారంటే, చూడండి ఇప్పుడు నేను ఒక లెజెండ్ సూపర్ స్టార్ని అని ఇప్పుడు నేను రింగ్లో రాంగ్ అంటే ఇప్పుడు నేను డబ్ల్యూడబ్ల్యూ అడుగు పెట్టంగా నాకు ఏదో అవకాశం ఇవ్వడము అండ్ నేను గెలవడం అంటే అది ఎక్కడో సెట్ కాదనమాట. అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూలో చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. చాలా సూపర్ స్టార్స్ కష్టపడి మరి ఆ టైటిల్ కోసం అవకాశం సంపాదిస్తారనమాట. అండ్ నేను ఎలాంటి అవకాశం సంపాదించకుండా నేను ఏదో ఇప్పుడు నాకు పాత ఒక లెజెండ్ సూపర్ స్టార్ అని వచ్చి అంటే నాకు టైటిల్ అవకాశం ఇస్తే అది ఎక్కడో మంచిది కాదు. అండ్ అలాంటి గెలుపులో అంటే అది మజా లేదనే మాట అని మన జాన్ సీనా చెప్పినారు. చాలా కష్టపడి టైటిల్ అవకాశం వస్తేనే మంచిగా ఉంటుంది. అండ్ నిజం చెప్పాలంటే నేను నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి అంటే మన నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచే మన జాన్ సీనా మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు కదా. సో మన జాన్ సీనా ఏమని చెప్పినారు అంటే, ఇప్పుడు నా దగ్గర చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. లైక్ రాయల్ రంబల్, నేను రాయల్ రంబల్ గెలిచి నేను మెయిన్ టైటిల్ కోసం ఫైట్ చేయొచ్చు. ఎలిమినేషన్ చేంబర్ నేను గెలిచి ఫైట్ చేయొచ్చు అనమాట. సో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఆ టైటిల్ అవకాశం కోసం ఫైట్ చేస్తాను అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ టైటిల్ అవకాశం గెలిచి దాని తర్వాత నేను టైటిల్ కోసం ఫైట్ చేస్తానని మన జాన్ సీనా చెప్పినారు. అని చాలా మంచి రిప్లై ఉండే కదా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మన జాన్ సీనా కావాలంటే వచ్చి ఆ టైటిల్ మ్యాచ్ కావాలని చెప్పొచ్చు. అంటే రీసెంట్ టైంలో డైరెక్ట్గా వచ్చి రోమన్ రైన్స్కి ఛాలెంజ్ చేసినారనమాట. బట్ అది అంటే అది ఒక పార్ట్ టైంలో ఉండే కదా జాన్ సీనా ఇప్పుడు. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏంటంటే చాలా ఎక్కువ కనిపిస్తారనమాట మన జాన్ సీనా. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కనిపిస్తారు. అంటే మధ్యలో కొంచెం కనిపించారు, బట్ చాలా ఎక్కువ కనిపిస్తారు. మరీ పార్ట్ టైమర్లా కనిపించారు. సో అందుకనే జాన్ సీనా ఏమని చెప్తున్నారంటే, నా దగ్గర చాలా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. చాలా మంచి ప్రీమియర్ ఈవెంట్స్ మధ్యలో ఉంటాయి. సో అందుకే నేను ఆ ప్రీమియర్ ఈవెంట్స్ నేను ఫైట్ చేసి గెలిచి నేను టైటిల్ అవకాశం కోసం నేను అంటే ఆ అవకాశం సంపాదిస్తాను. దాని తర్వాత నేను టైటిల్ కోసం ఫైట్ చేస్తానని మన జాన్ సీనా చెప్పినారు. సో మన ఈ జాన్ సీనా ఆన్సర్లో మీకు ఒకటి చాలా క్లియర్లీ అర్థమవుతుంది అనుకుంటా. అండ్ అది ఏంటంటే 17 టైమ్స్ ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంది బాస్ మన జాన్ సీనా. అంటే ఇప్పుడు నేను 17 టైమ్ టైటిల్ కోసం నేను ఫైట్ చేయను అంటే నేను టైటిల్ కోసం ఫైట్ చేయనని మన జాన్ సీనా చెప్తలేరు. జాన్ సీనా ఏమని చెప్తున్నారు అంటే, మన డబ్ల్యూడబ్ల్యూ చాలా సూపర్ స్టార్స్ కష్టపడి మరి అవకాశం సంపాదిస్తారు కదా టైటిల్ అవకాశము. సో చాలా కష్టపడి అవకాశం సంపాదిస్తాను అండ్ అప్పుడు ఫైట్ చేస్తాను అని చెప్పినాడు. ఫైట్ చేయనని చెప్తలేరు, ఫైట్ చేస్తాను అని చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే ఛాన్సెస్ మాత్రం చాలా క్లియర్లీ కనిపిస్తున్నాయి. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా 16 నుంచి 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవచ్చు బాస్. అండ్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఓన్లీ అంటే మన లెజెండ్ అంటే మన రిక్ ఫ్లేర్ అండ్ మన జాన్ సీనా అనమాట. అంటే ఇద్దరు సమానం ఉన్నారు. ఇద్దరు 16 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అనమాట. అండ్ ఒకవేళ జాన్ సీనా లాస్ట్ రన్లో జాన్ సీనా 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోతే మాత్రం మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో చాలా పెద్ద రికార్డ్ అయిపోతుంది అనమాట ఇది. సో అందుకని జాన్ సీనా లాస్ట్ రన్లో కంపల్సరీ జాన్ సీనా 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిస్తేనే మంచిగా ఉంటుంది బాస్. అండ్ అంతేకాదు, జాన్ సీనా ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, మన జాన్ సీనా అంట మన డబ్ల్యూడబ్ల్యూతో ఒక కాంట్రాక్ట్ సైన్ చేసి అంటే ఒక ఎక్స్టెన్షన్ సైన్ చేసినారన్నమాట. ఒక న్యూ డీల్ అనుకోండి, ఒక ఎక్స్టెన్షన్ అనుకోండి. సో మన జాన్ సీనా అంటే ఏమైనా సైన్ చేసినారంటే, మన జాన్ సీనా ఇప్పుడు అంటే ఒక లెజెండ్స్లో కాంట్రాక్ట్లు వచ్చేస్తారనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా అది ఫేర్వెల్ టూర్ అయిపోగానే దాని తర్వాత అంట
మన జాన్సన్ ఎక్కడికి వెళ్ళారనమాట. అంటే హాలీవుడ్ మూవీస్లో వెళ్తారు, కనిపిస్తారు హాలీవుడ్లో, అంటే కొంచెం అంటే మూవీస్లో కనిపిస్తారు, బట్ డబ్ల్యూడబ్ల్యూతో మొత్తంకి వెళ్ళిపోరు అనమాట. అంటే అప్పుడప్పుడు బ్యాక్ స్టేజ్ కనిపిస్తారంట, బ్యాక్ స్టేజ్ ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ ఉంటారంట మన జాన్సన్. అంటే మొత్తంకి వెళ్ళిపోరు అనమాట, అప్పుడప్పుడు కనిపిస్తారు. అంటే ఫైట్ చేయడానికి కాదు, ఫైట్ చేయరు, ఎందుకంటే జాన్సన్ చాలా క్లియర్ చెప్పేసినారు. అంటే ఇప్పుడు నా రిటైర్మెంట్ టూర్ అంటే నిజంగా రిటైర్మెంట్ టూర్ అనమాట. దాని తర్వాత ఇక నాకు ఎవరు గెలికినా సరే నేను ఈగో పైన తీసుకోను, ఎవరు ఎంత డబ్బులు ఆఫర్ ఇచ్చినా సరే నేను అస్సలు పట్టించుకోను. ఇది నిజంగా నాది ఫేర్వెల్ టూర్ అనమాట, నిజంగా నాది లాస్ట్ రన్, అండ్ నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ తీసుకుంటాను జాన్సన్ చెప్పినారు ఇంతకుముందు. నేను మీ అందరికి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చిన దీని గురించి. సో ఇప్పుడు మన జాన్సన్ అదే చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మన జాన్సన్ రిటైర్మెంట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కనిపిస్తుంది కదా. సో లాస్ట్ ఇక మొత్తం అంటే ప్రాపర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక లెజెండ్స్లో కాంట్రాక్ట్లు వచ్చేస్తారు అనమాట. అంటే అప్పుడప్పుడు కనిపిస్తారని మన జాన్ సీనా చెప్పినారు. సినిమా జాన్ సీనా ఫ్యాన్స్ కోసం మంచి గుడ్ న్యూస్ అనమాట. అంటే మొత్తంకి మాయమైపోరు, అప్పుడప్పుడు కనిపిస్తారంట, కానీ ఫైట్ మాత్రం చేయరని చెప్పినారు. బట్ మా డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడు ఒకటి ఉంటుంది, అండ్ అది ఏంటంటే నెవర్ సే నెవర్ బాస్. అంటే మన జాన్ సీనా చెప్తున్నారు, అంటే ఎవరు గెలికినా నేను ఫైట్ చేయనని చెప్తున్నారు ఒక్కసారి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత. బట్ నెవర్ సే నెవర్, కానీ ఏమైనా కావచ్చు, సో మనం చూద్దాం. బట్ మనం ప్రెజెంట్ కోసం అయితే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనాది లాస్ట్ రన్ మనం ఎంజాయ్ చేయాలి. అండ్ జాన్ సీనా 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోతే, అండ్ మన జాన్ సీనా ఒకవేళ హీల్ టర్న్ చేస్తే ఆహా చాలా మజా వచ్చేస్తాయి బాస్. ఇప్పుడు మీరేమంటారో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఇంకో లెజెండ్ సూపర్ స్టార్ గురించి, ద 619 రెమిస్టేరియో గురించి. గాయ్స్ చూడండి, ఇప్పుడు మన జాన్ సీనాది మొత్తం సంవత్సరం ఫేర్వెల్ టూర్ అని చెప్పినాం కదా. సో అప్పటి నుంచి మన రెమిస్టేరియో మనసులో ఒక మాట వస్తుందంట, అండ్ అది ఏంటంటే మన రెమిస్టేరియోకి ఒక ప్రాపర్ అంటే ఒక ఫేర్వెల్ టూర్ కావాలంట. అంటే మొత్తం సంవత్సరం అని కాదు, ఒక టూర్ కావాలన్నమాట. అంటే ఆ టూర్ ఒక 3-4 మంత్స్ ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, మేము చెప్పలేము. బట్ మన రెమిస్టేరియో ఏమో చెప్తున్నారంటే ఫేర్వెల్ టూర్ కావాలి, మన రెమిస్టేరియో రిటైర్మెంట్ టూర్ కావాలని మన రెమిస్టేరియో చెప్తున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ అని కాదు, దాని తర్వాత కావచ్చు అనమాట, ఇంకో 2 సంవత్సరాల తర్వాత కావచ్చు అనమాట. బట్ మన రెమిస్టేరియోకి ఏంటంటే ప్రాపర్ ఫేర్వెల్ టూర్ కావాలని మన రెమిస్టేరియో చెప్తున్నారనమాట. అండ్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్, ఒక లెజెండ్ సూపర్ స్టార్ రెమిస్టేరియో వస్తాం మన డబ్ల్యూడబ్ల్యూ కంపల్సరీ మన రెమిస్టేరియోకి ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి ఫేర్వెల్ టూర్ ఇవ్వచ్చు. అండ్ బాస్ అంతేకాదు, అసలు మెయిన్ ఏంటంటే మనం రెమిస్టేరియో గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తారంటే మీ ఒకటి తెలిసే ఉంటుంది. నేను మీ అందరికీ చాలా వీడియోస్లో ఒక అప్డేట్ గురించి అంటే ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చాను అనమాట. అంటే రూమర్ కాదు, మన రెమిస్టేరియో ఒకప్పుడు చాలా క్లియర్లీ చెప్పినారు కొన్ని ఇంటర్వ్యూస్లో. అండ్ అది ఏంటంటే రెమిస్టేరియో వర్సెస్ డామినిక్ మ్యాచ్, అంటే ఫాదర్ వర్సెస్ సన్ మ్యాచ్ అంట, మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్. అంటే మన రెమిస్టేరియో అంటే మాస్క్ పెట్టుకొని వస్తారు కదా, అంటే రెమిస్టేరియోది అంటే మాస్క్ లేకుండా ఫేస్ సోషల్ మీడియాలో అంటే చాలామంది చూసినారు అనుకోండి. బట్ ఆన్ టీవీలో ప్రాపర్గా మాస్క్ తీయలేదన్నమాట. అంటే ఒకప్పుడు ఒక దాంట్లో తీసినారు, బట్ అంటే మరీ ప్రాపర్గా కాదు. సో అందుకనే రెమిస్టేరియో మాస్క్ ఆన్ ద లైన్ పెట్టడానికి రెడీ ఉన్నారు. కానీ డామినిక్తో ఫైట్ చేసినప్పుడు మాస్క్ ఆన్ ద లైన్ పెడతారు కదా. సో డామినిక్ అంట హెయిర్ అంటే మన డామినిక్ మధ్యలో చాలా లాంగ్ హెయిర్స్ పెంచినారు కదా, సో ఆ లాంగ్ హెయిర్స్ ఆన్ ద లైన్ పెట్టాలన్నమాట. అంటే మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్. సో మళ్ళొకసారి రెమిస్టేరియో అదే అంటున్నారు. స్టిల్ మన రెమిస్టేరియో ఇంట్రెస్టెడ్ ఉన్నారంట ఈ మ్యాచ్లో. ఆ రెమిస్టేరియో ఏమని చెప్తున్నారంటే, ఇన్ ఫ్యూచర్లో నేను డామినిక్తో ఫైట్ చేసినప్పుడు మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్లో ఫైట్ చేస్తే చాలా మజొస్తుంది. అండ్ మన డామినిక్ చాలా ఇష్టం కదా, లాంగ్ హెయిర్స్ చాలా ఇష్టం కదా. సో ఆ లాంగ్ హెయిర్స్ ఆన్ ద లైన్ పెడితే మంచిగా ఉంటాయి. నేను నా ఫేవరెట్ మాస్క్ ఆన్ ద లైన్ పెడతానని మన రెమిస్టేరియో చెప్తున్నారు బాస్. అండ్ నిజం చెప్తున్నాను, ఈ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో జరుగుతుంది. అండ్ మీరు మన ఛానల్లో అంటే మీరు పాత సబ్స్క్రైబర్ అయితే మీకు తెలుసు అనుకుంటా, ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో దీని గురించి అప్డేట్ ఇచ్చినాను. ఎందుకంటే రెమిస్టేరియో కొన్ని ఇంటర్వ్యూస్లో మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ ఫ్యూచర్లో మళ్ళొకసారి ఏదైనా ఇంటర్వ్యూ జరిగినప్పుడు, ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా మన క్వశ్చన్ అడిగినప్పుడు ఇన్ ఫ్యూచర్లో మళ్ళొకసారి మనకి ఇదే అప్డేట్ వస్తుంది. ఎందుకంటే రెమిస్టేరియో చాలాసార్లు మెన్షన్ చేస్తున్నారు మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ కావాలని. సో అంతా మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రెమిస్టేరియో వర్సెస్ డామినిక్ మ్యాచ్, ఫాదర్ వర్సెస్ సన్ మ్యాచ్, అంటే మన మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ మనకి నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో మేబీ చూడకుండా దొరకవచ్చు. మేబీ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కాకపోయినా దాని తర్వాత కాకపోయే రెసల్మేనియా అయినా సరే ఈ మ్యాచ్ కంపల్సరీ ఏదైనా పెద్ద ప్రీమియర్ ఈవెంట్ జరుగుతాయన్నమాట. లైక్ అది ఇప్పుడు రెసల్మేనియా లేదంటే సంవత్సరం ఏదైనా పెద్ద ప్రీమియర్ ఈవెంట్లో రెమిస్టేరియో వర్సెస్ డామినిక్ మ్యాచ్ అంటే మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్ మనకి కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతుంది బాస్. ఇది మాత్రం
కన్ఫర్మ్. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు మాస్క్ వర్సెస్ హెయిర్ మ్యాచ్లో మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా? అండ్ ఒకవేళ ఈ మ్యాచ్ జరిగినప్పుడు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అంటే రె మిస్టేరియో ఆ మాస్క్ ఓడిపోయి అంటే అందరి ముందు ఆ మాస్క్ తీసి అంటే ఫేస్ చూపిస్తే మంచిగా ఉంటుందా, లేదంటే రె మిస్టేరియో డామినిక్కి అంటే మొత్తం రింగ్ మధ్యలో గుండి వేస్తే మంచిగా ఉంటుందా? ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు రీసెంట్లీ మన రోండా రోజీ పైన మనకి మళ్ళీ ఒకసారి ఏంటంటే కొన్ని మంచి మంచి అప్డేట్ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ అయితే మన రోండా రోజీ డబ్ల్యూడబ్ల్యూ వదిలేసిన తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడింది. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెము చాలా మంచి మాట్లాడుతున్నాను అనమాట మన రోండా రోజీ మన డబ్ల్యూడబ్ల్యూ గురించి. అండ్ రీసెంట్లీ మీరు మళ్ళొకసారి కనిపిస్తారా డబ్ల్యూడబ్ల్యూలో అంటే షైనా బెజర్తో కలిసి అని ఈ టైప్లో ఏమైనా అడిగినప్పుడు మన రోండా రోజీ ఏమని చెప్పిందంటే షైనా బెజర్ ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే షైనా బెజర్తో నేను మళ్ళీ ఒకసారి కలిసి పనిచేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నానని మన రోండా రోజీ చెప్పింది. సో దీని అర్థం ఏంటంటే బాస్ అంటే రాను అంటే ఇంతకుముందు మన రోండా రోజీ నేను ఇక రాను నేను డబ్ల్యూడబ్ల్యూ అసలు అడుగు పెట్టానని ఈ టైప్లో మాట్లాడుతుండే రోండా రోజీ. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఓకే ఇంట్రెస్టెడ్ ఉన్నాను షైనా బెజర్ ఓకే అయితే షైనా బెజర్తో కలిసి పని చేయడం నేను ఇంట్రెస్టెడ్ ఉన్నానని మన రోండా రోజీ చెప్తున్నాను అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఛాన్సెస్ ఇప్పుడు కొంచెం కనిపిస్తున్నాయి. అండ్ అదేంటంటే ఫ్యూచర్లో ది రోండా రోజీ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించచ్చు. ఎప్పుడు ఇన్ ఫ్యూచర్ అంటే కొంచెం టైం పడుతుంది, బట్ ఫ్యూచర్లో కంపల్సరీ మన రోండా రోజీ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తుంది బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జిమీ ఊసో గురించి. అండ్ ఫస్ట్ అయితే చూడండి, ఇప్పుడు జిమీ ఊసో అంటే గుర్తొచ్చింది ఈరోజు మన ది ఊసోస్ ది బర్త్డే అనమాట. అండ్ మీద ఒకటి తెలుసు మన జిమీ ఊసో అండ్ జే ఊసో ట్విన్స్ అంటే వాళ్ళు కలిసి పుట్టినారు, జస్ట్ కొన్ని సెకండ్స్ గ్యాప్ ఉంది వాళ్ళకి. సో అందుకని మీరు కంపల్సరీ మన ఛానల్లో అంటే ఈరోజు అలా బర్త్డే కాబట్టి మీరు అలాగే బర్త్డే విష్ చేయండి. సో ది ఊసోస్ మీకు మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ తరపు నుంచి విష్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. సో మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మీరు కంపల్సరీ మన ది ఊసోస్కి బర్త్డే విష్ చేయండి. సో ఇప్పుడు మనము జిమీ ఊసో గురించి మాట్లాడుతున్నాం కదా. సో జిమీ ఊసో గురించి మీరు చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు అనమాట. అన్న జిమీ ఊసో ఏమైందంటే రోమన్ రైన్స్ వచ్చినాడు బట్ ఇంకా జిమీ ఊసో రాలేదు అని. సో చూడండి జిమీ ఊసో పైన మనకి కొన్ని ఫ్రెష్ రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ ఆ రూమర్స్ ప్రకారం ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మన జిమీ ఊసో చాలా తొందరలోనే మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్ కావచ్చు, లేదంటే దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్ కావచ్చు. సో చాలా తొందరలోనే మన జిమీ ఊసో రిటర్న్ చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ మాత్రం మళ్ళొకసారి వస్తున్నాయి బాస్. అంటే ఇంతకుముందు వచ్చినాయి జిమీ ఊసో పైన, బట్ మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ప్లాన్స్ చేంజ్ చేసింది అండ్ రోమన్ రైన్స్ ముందు వచ్చినారనమాట. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తుంది కాబట్టి మేమే చెప్పలేమో మన జిమీ ఊసో నెక్స్ట్ స్మాక్ డౌన్లో కనిపించాలంటే దాని తర్వాత కాబట్టి స్మాక్ డౌన్ వచ్చి రావచ్చు. బట్ మన జిమీ ఊసో చాలా తొందరలో వస్తారంట. అండ్ ఫస్ట్ మన ది బ్లడ్ లైన్లో అడుగు పెట్టేది అంటే ఒరిజినల్ బ్లడ్ లైన్లో మన జిమీ ఊసోని వస్తారనమాట. అండ్ దాని తర్వాత జే ఊసో సామిద్ అంటే వీళ్ళందరూ రీయూనైట్ అయిపోతారనమాట మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో. కానీ ఫస్ట్ మన జిమీ ఊసోనే వస్తారు. సో జిమీ ఊసో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ చాలా తొందరలోనే వచ్చేస్తారు. మేబీ అది ఎప్పుడైనా కావచ్చు అని మనకైతే ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం, ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే మంచిది, మన జిమీ ఊసో ఎంత తొందరగా వస్తే అంత మంచిదే బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మళ్ళొక్కసారి మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. బాస్ చూడండి, ఇప్పుడు మన జాన్ సీనా అయితే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నో డౌట్. కానీ మన జాన్ సీనా ప్రకారం ఎవరు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్కి ఒక జివరస్ సూపర్ స్టార్కి ఒక క్వశ్చన్ అడిగితే ఎట్లుంటుందంటే మీ ప్రకారము అంటే ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అడిగినప్పుడు ఎట్లుంటుంది అంటే మన జాన్ సీనాకి క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటంటే చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మన జాన్ సీనా జివరస్ సూపర్ స్టార్ అండ్ ఇప్పుడు మన జాన్ సీనా మనసులో ఓవర్ పేరు ఉంటుంది అంటే జాన్ సీనా ప్రకారం ఓవర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కదా. అండ్ మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే కూడా తెలుస్తుంటుంది, ఇది ఫస్ట్ టైం ఏం కాదు. మన జాన్ సీనా ఇంత ముందు చెప్పినారు. మన జాన్ సీనా రీసెంట్ అంటే లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో అంటే మన ఇండియాకి అంటే మన హైదరాబాద్లో వచ్చినప్పుడు మన జాన్ సీనా అంటే ఇదే అంటే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మన జాన్ సీనా క్వశ్చన్కి చాలా క్లియర్లీ ఆన్సర్ ఇచ్చినారు ఆల్రెడీ. అండ్ మళ్ళొకసారి ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా ప్రకారము గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇప్పుడు ఇంకెవరో కాదు, ది ట్రైబల్ షీఫ్, ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రోమన్ రైన్స్. ఎస్, అంటే మన జాన్ సీనా ప్రకారం ఇప్పుడు ప్రెసిడెంట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఇంకెవరు కాదు మన రోమన్ రైన్స్. అంటే ఆయన ద రాక్ అండ్ రోమన్ రైన్స్ కంపేర్ చేస్తే అంటే ద రాక్ ఒకప్పుడు చాలా చేసినారు నో డౌట్. బట్ ఇప్పుడు మీరు ఒకవేళ మీరు కంపేర్ చేస్తే అంటే అది వ్యూవర్షిప్ అయినా సరే అంటే మర్చెండైజ్ అంటే ఇవన్నీ లెక్క చేసినారన్నమాట. ఇవన్నీ మీరు కంపేర్ చేస్తే మీ నంబర్స్ మీరు కౌంట్ చేస్తే మీకు తెలిసిపోతాయి అన్నమాట. రోమన్ రైన్స్ చాలా చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూ కోసం.
కోసం రోమన్ రేన్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని మన జాన్ సీనా నిజంగా చాలా గొప్ప మాట్లాడినారు బాస్. ఇది నిజంగా మామూలు మాట కాదనే మాట. ఎందుకంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టారే రోమన్ రేన్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్తుండు. అండ్ చాలా మంది కొడి రోడ్స్ గురించి గొప్ప మాట్లాడు, నో డౌట్ అండి. కొడి రోడ్స్ చాలా మంచి సూపర్ స్టారే, డబ్ల్యూడబ్ల్యూ చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు జాన్ సీనా కావాలంటే కొడి రోడ్స్ పేరు చెప్పొచ్చు కదా, జాన్ సీనా కావాలంటే వేరే సూపర్ స్టార్ పేరు చెప్పొచ్చు. బట్ రియాలిటీ ఏందో అదే మాట్లాడతారన్నమాట. అండ్ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇంకెవరు కాదు, ది ట్రైబల్ షీఫ్, ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్. అండ్ ఇప్పుడు సొంతంగా అంటే మన జాన్ సీనాని స్వయంగా ఒప్పుకుంటున్నారు. జాన్ సీనా చాలా క్లియర్గా చెప్పేసినారు రోమన్ రేన్స్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని. అండ్ బాస్ అంతేకాదు ద రాక్, అంటే ఇంతకు మనం ద రాక్ గురించి మాట్లాడినాం కదా, అంటే ద రాక్తో కంపేర్ చేసినారని. సో బాస్ ద రాక్ పైన ఒక మంచి రూమర్ వస్తుంది. కానీ ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చే ముందు మీ అందరితో ఒక బ్యాడ్ న్యూస్ షేర్ చేయాలి. బ్యాడ్ న్యూస్ అంటే రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం ఇది. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం అయితే రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ లేరు, నేను ముందే చెప్పినాను. ఓకే, అండ్ మనకు గుర్తుండొచ్చు 13th సెప్టెంబర్ రోజు కాకపోయే స్మాక్ డౌన్, అంటే మన స్మాక్ డౌన్ ఏంటంటే 13th సెప్టెంబర్కి మళ్ళొకసారి ఫాక్స్ నుంచి యూఎస్ఏ పైన వెళ్ళిపోతుంది అనమాట. యూఎస్ఏ నెట్వర్క్ పైన మన స్మాక్ డౌన్ వెళ్ళిపోతుంది అనమాట 13th సెప్టెంబర్ రోజు యూఎస్ఏ నెట్వర్క్ పైన మళ్ళొకసారి 5 సంవత్సరాల తర్వాత. సో అందుకనే 13th సెప్టెంబర్ రోజు కాకపోయే, అంటే మనకోసం 14th సెప్టెంబర్ రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం అయితే రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉండే. నేను ముందే చెప్పిన రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉండే. బట్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసిందంటే రోమన్ రేన్స్కి ఆ అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి రిమూవ్ చేసింది బాస్. ఎస్, అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ 13th సెప్టెంబర్ రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ లేరనమాట. మరి డబ్ల్యూడబ్ల్యూ ఫస్ట్ అడ్వర్టైజ్ చేసింది రోమన్ రేన్స్కి, బట్ ఇప్పుడు రిమూవ్ చేసింది. అండ్ నెక్స్ట్ కాకపోతే స్మాక్ డౌన్ కోసం మీ అడ్వర్టైజ్ లేరు, దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్ కోసం మీ రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ లేరు అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రేన్స్ రిటర్న్కి ఒక సర్ప్రైజ్ లా మెయింటైన్ చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు ముందే అడ్వర్టైజ్ చేయరు. ఇప్పుడు 14th సెప్టెంబర్, అంటే మన కోసం 14th సెప్టెంబర్ కదా. సో 14th సెప్టెంబర్ రోజు రోమన్ రేన్స్ ఆ స్మాక్ డౌన్ కోసం అయితే అడ్వర్టైజ్ లేరు. కానీ ఎవరు తెలుసు, అంటే అదే స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే ఒక సర్ప్రైజ్ అయిపోతుంది కదా. అండ్ ఇప్పుడు 14th అంటే ఇప్పుడు కొంచెం టైం ఉంది. సో దానికంటే ముందు మీ స్మాక్ డౌన్లో వచ్చినా రావచ్చు కదా రోమన్ రేన్స్, ఒక వారం 2 వారాలతో వచ్చినా రావచ్చు కదా. ఇప్పుడు ఈ వారం కాకుండా నెక్స్ట్ వారం అంటే చెప్పలేము కదా. సో రోమన్ రేన్స్ ఎప్పుడైనా రిటర్న్ చేసినప్పుడు అదొక సర్ప్రైజ్ ఉండాలి, ఫ్యాన్స్ చాలా అంటే చాలా హ్యాపీ అయిపోవాలన్నమాట. సో అందుకనే ఆ అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి రిమూవ్ చేసింది రోమన్ రేన్స్కి. సో ఇది ఒక టైప్లో మీరు బ్యాడ్ న్యూస్ అని కాదు, గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఇప్పుడు నెక్స్ట్ టైం రిటర్న్ చేసినప్పుడు అదొక సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ టికెట్ సేలింగ్ ఏమైనా తక్కువ ఉంటే అప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుంది అంటే మళ్ళొకసారి అడ్వర్టైజ్ చేస్తుంది. అంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేసే ముందే అడ్వర్టైజ్ చేస్తుంది, ఎందుకంటే టికెట్ సేలింగ్ కోసము అడ్వర్టైజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తున్నారని మన డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా అడ్వర్టైజ్ చేస్తే మీరు టికెట్ సేలింగ్ కోసం చాలా క్లియర్లీ అర్థం చేసుకోండి. అండ్ ఒకవేళ అంత బాగానే ఉంది, ఇప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్కి సర్ప్రైజ్ చేద్దామని డబ్ల్యూడబ్ల్యూ మొత్తంగా డిసైడ్ చేస్తే మాత్రము ఇక నెక్స్ట్ ఒక సర్ప్రైజ్లో వస్తారనమాట. సో ప్రజెంట్ కోసం అయితే ఒక 2 వారాల కోసం అయితే రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ లేరు అనమాట. సో కొంచెం వెయిట్ చేద్దాం, 2-3 వారాల కోసం అయితే లేరు. బట్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన సర్ప్రైజ్ ఉంటాయి. అండ్ దగ్గర నేను రాక్ అని చెప్పినా కదా. సో ఎవరు తెలుసు 14th సెప్టెంబర్ రోజు కాకపోయే స్మాక్ డౌన్లో ద రాక్ వచ్చేస్తే, ఎందుకంటే మన స్మాక్ డౌన్ యూఎస్ఏ నుంచి ఫాక్స్ నెట్వర్క్ పైన వచ్చినప్పుడు, అంటే 5 సంవత్సరాల ముందు మన స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్వర్క్ నుంచి ఫాక్స్ నెట్వర్క్ పైన వచ్చినప్పుడు ఆ రోజు ఆ ఫస్ట్ స్మాక్ డౌన్లో మన ద రాక్ రిటర్న్ చేసినారు. సో అందుకనే హిస్టరీ రిపీట్ చేయడానికే మన ద రాక్ మేబీ ఫాక్స్ నుంచి మన స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్వర్క్ పైన వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ స్మాక్ డౌన్లో మేబీ మన ద రాక్ వచ్చినా రావచ్చు అనమాట. సో అందుకనే రూమర్స్ అయితే ఉన్నాయి ద రాక్ వచ్చినా రావచ్చు అని. సో అందుకనే మేబీ రోమన్ రేన్స్కి అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి రిమూవ్ చేసినారు అనుకుంటా, ద రాక్ కోసం రిమూవ్ చేసినారు అనుకుంటా, మేమేం చెప్పలేము కదా. సో అందుకనే ద రాక్ వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. ఎప్పుడు 14th సెప్టెంబర్ రోజు కాబట్టి స్మాక్ డౌన్లో ద రాక్ వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ వచ్చినా ఒక సర్ప్రైజ్ రిటర్న్ ఉంటుందని మనకి ఇలాంటి రూమర్స్ ఉన్నాయి బాస్. ఓకే, సో ఐ హోప్ మీ డౌట్స్ క్లియర్ అయినా అనుకుంటా. ఒకవేళ మనసులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్స్లో అడగండి. అండ్ బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.